సైకిల్ గుర్తుతో గెలిచి ఫ్యాన్ కింద సేద తీరడానికి వెళ్లిన ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం అంతుపట్టకుండా తయారవుతోంది. ఇప్పటికే వైసీపీకి మద్దతు పలుకుతున్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఒకరి టికెట్ గల్లంతైంది. గుంటూరు వెస్ట్లో మద్దాలి గిరిని పక్కన పెట్టేశారు జగన్. ఇప్పుడు అదే పరిస్థితి గన్నవరంలోనూ కనిపిస్తోంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వల్లభనేని వంశీకి గన్నవరం వైసీపీ టికెట్ దక్కడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలక్కడ ఆ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేకి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులేంటి? వంశీని వైసీపీ అధ్యక్షుడు వేరే సెగ్మెంట్కి మారుస్తారా? అసలుకే ఎసరు పెడతారా? వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది. ఇప్పటికే ఇన్ఛార్జీలను మారుస్తూ 6 జాబితాలు విడుదల చేసిన వైసీపీ 7వ లిస్టును రెడీ చేసే పనిలో పడింది. ఇప్పటి వరకు 82 స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. దాంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. వారు నేరుగా పార్టీలో చేరకపోయినా అధికార పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్నారు. అయితే వారిలో ఇప్పటికే ఒకరికి టికెట్ను నిరాకరిస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మిగిలిన స్థానాలపై కూడా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. టీడీపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో చీరాల నుంచి గెలిచిన కరణం బాలరామకృష్ణమూర్తి, గుంటూరు వెస్టులో విజయం సాధించిన మద్దాలి గిరి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ సౌత్ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్లు వైసీపీకి జై కొట్టారు. వారిలో గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరికి వైసీపీ టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. ఈసారి గన్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని గన్నవరం వెళ్లాలని వైసీపీ నాయకత్వం కోరినట్లు ప్రచారం జరిగింది. అఫ్కోర్స్ ఆయన దానికి అంగీకరించకుండా ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేశారు. పార్థసారథికి గన్నవరం సీటు ప్రతిపాదన వచ్చిందంటే వల్లభనేని వంశీని గన్నవరం నుండి తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమైందా అన్న అనుమానాలు బయలుదేరాయి. వల్లభనేని వంశీకి తిరిగి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెబుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తారన్న చర్చ నడుస్తోంది. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో 800 పైచిలుకు మెజార్టీతోనే ఆయన గట్టెక్కగలిగారు. ఎప్పుడైతే వంశీ వైసీపీ బాట పట్టారో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గన్నవరంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. మరోవైపు గన్నవరం వైసీపీలో మరో బలమైన నేత దుట్టా రామచంద్రరావు కూడా వల్లభనేని వంశీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక నూజివీడు టీడీపీలో మారుతున్న సమీకరణాలు కూడా వంశీకి ఎర్త్ పెడుతున్నట్లే కనిపిస్తున్నాయంటున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథికి అక్కడ టికెట్ నిరాకరించిన వైసీపీ మంత్రి జోగి రమేష్ ని ఇన్ఛార్జిగా నియమించింది. దాంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈసారి పార్థసారథి టీడీపీ టికెట్తో నూజివీడు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు అక్కడి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు 2004 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన నాయకుడు. దివంగత వైఎస్ హవా వీచిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు షాక్ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో గన్నవరం నుంచి నూజివీడుకి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు పార్థసారథికి నూజివీడు టీడీపీ దక్కితే ముద్రబోయిన వైసీపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ పెద్దలు కూడా ముద్రబోయినతో చర్చలు జరిపి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారన్న టాక్ గన్నవరం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆ ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని నూజివీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి
ముద్రపోయినా మాత్రమే అని ఆయన వర్గీయులంటున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ముద్రపోయిన వైసీపీ పెద్దలకి టచ్లోకి వెళ్లినట్టు, గన్నవరం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు, గన్నవరం సీట్ ఇవ్వడానికి కూడా వైసీపీ సమ్మతించినట్లు చెబుతున్నారు. మరి ఆ ప్రచారంలో ఎంతవరకు నిజముందో గాని గన్నవరంలో వంశీ ఫ్యూచర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వల్లభనేని వంశీని పూర్తిగా పక్కన పెడతారా, లేకపోతే ఆయనకు మరొక సీటును కేటాయిస్తారా అన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఆయన విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో.